ఇలా వచ్చేసావు? అక్కడ మీ అమ్మ కోపడుతోంది. రామ్మ వెళదాం, పెద్ద గొడవ ఎట్టుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాన్న? హరీష్ వాళ్ళు ఈ ఊరిని ఎలా కనిపెట్టగలిగారు? ఎవరు నాన్న ఆ యముడు? ఎందుకు అతనికి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు? కనీసం నువ్వైనా ఏం జరుగుతుందో చెప్పు నాన్న. అంత సమయం వచ్చినప్పుడు చెప్తానమ్మా, నువ్వు రా వెళదాం. అక్కడ పిల్లిగడ్డం బుద్ధి లేదా నీకు? నా కోసం వచ్చిన వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెడుతున్నారు. ఎవరితోనో నాకు నిశ్చితార్థం జరుగుతోంది. నువ్వేంట్రా అంటే అమ్మ కోపడుతుందంటున్నావు, సమయం వచ్చినప్పుడు చెప్తానంటున్నావు. మర్యాదగా చెప్పు ఏం జరుగుతుందో, లేదా ఈ రాయితో నీ బుర్ర పగిలికొని చంపేస్తాను. చెప్పాల్సిన సమయం వచ్చినట్టుంది, నేను చెప్పేస్తానమ్మా. చెప్పు. 25 సంవత్సరాల క్రితం నేను మీ అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. తన కులం ఏదో ఊరేదో ఏమీ చెప్పలేదు, నేను అడగలేదు. పెళ్ళైన 8 సంవత్సరాలకి అప్పుడు నీకు 10 ఏళ్ళు ఉంటాయనుకుంటా. అయ్యయ్యో కాదమ్మా, పెళ్ళయ్యి 10 ఏళ్ళు, నీకప్పుడు 8 ఏళ్ళు. మీ అమ్మ సడన్గా ఒకరోజు వాళ్ళమ్మని తమ్ముడిని చూడాలి అంది. సరే పాపం, వాళ్ళమ్మని తమ్ముడిని చూడటం న్యాయమైన ఎమోషనే కదా. మనం కూడా వాళ్ళిద్దరిని చూసినట్టుంటుందని మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఊరే డిఫరెంట్గా ఉంది. కరెంటు లేదు, ఫోన్ లేదు. ఇక్కడ ఇలాంటి ఊరుందని ప్రపంచానికే తెలియదు. యముడిని కులదైవం అంటున్నారు, దొంగతనమే కులవృత్తి అంటున్నారు. ఒకే పేరుతో కొండ పైన ఒక ఊరుంది, కొండ కింద ఒక ఊరుంది. పై ఊరు వాళ్ళు దొంగిలించిన బంగారాన్ని కరిగించి మేలిం బంగారంగా మార్చి కింద ఊరు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు పంపిస్తారు. పై ఊరు వాళ్ళు దొంగతనం చేస్తారు, కింద ఊరు వాళ్ళు వీళ్ళ తరఫున పోలీస్ స్టేషన్లో సంతకాలు పెడతారు. ఏదైనా సమస్య వస్తే అడవిలో ఉన్న ఊరు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్తారు. పైన యమసింగపురం, కింద యమసింగపురం. 2 ఊరోళ్ళు తోడు దొంగలే. ఈ రహస్యాన్ని 2 ఊరోళ్ళు కాపాడుతున్నారమ్మా. నిన్న ఊరి హిస్టరీ జియోగ్రఫీ గురించి చెప్పమని అడిగానా? నాకెందుకు ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారు? అది మాత్రం చెప్పు చాలు. చెప్తానమ్మా. నాకు ఇవన్నీ చూసి చాలా భయం వేసింది. ఆ రోజు నన్ను యమధర్మ పంచాయతీకి తీసుకువెళ్లారు. యమధర్మ పంచాయతీ? నువ్వు మన కులం కాని వాడిని ఎవరినో పెళ్లి చేసుకుంటే వాడిని ఈ ఊరి వాడిగా మేము ఒప్పుకోవు. నువ్వు నా కూతురు అయినా ఈ ఊరి కట్టుబాటు నేను మీరలేను. యమా, నేను పనిలో ఉన్నాను. బావా పనిలో ఉన్నారు. యమా, వీడికి మన ఊరు ఇక్కడ ఉందనే విషయం తెలిసింది. వెంటనే వీడి తల నరికి రక్తాన్ని పట్టుకెళ్లి యముడికి అభిషేకం చేయి. వాట్ ఈస్ యువర్ నేమ్ బావా? రాజేంద్ర. మా బావని చూస్తే పాప అనిపిస్తుంది. పైగా అక్కకి మొగుడైపోయాడు. తల నరకొద్దు. పైగా నువ్వు ఆశపడట్టు ఊరు రహస్యం చెప్పకుండా ఉండడానికి కళ్ళు తీసి 4 కోసి ప్రాణాలతో వదిలేద్దాం. నీకు ఓకేనా బావా? ఏ యమా, ఆయన చదువులేని వాడు అనుకుంటున్నావా? పెద్ద ఆడిటర్, చదువుకున్నవారు. ఇటువంటి ఊరుందనే రహస్యాన్ని చేత్తో రాసి చూపిస్తే ఏం చేయగలరా? అక్క చాలా తెలివింది కదా. అవును బావా. పోనీ ఒక పని చేద్దాం. కళ్ళు తీసి 4 కోసి చేతులు 2 నరికేద్దాం. ఈ లెక్క కరెక్ట్ కదా అక్క? వీల్లేదు, వాడి తల నరికి బలి ఇవ్వాల్సిందే. అదే సరైంది. అమ్మా వద్దమ్మా, పాపం. మనం కళ్ళు తీసి 4 కోసి చేతులు నరికి క్షమించి వదిలేద్దామా? ఎక్కడో బతుకుతారు. యమరాజమ్మా, దీనికోసం ఎందుకు ఇన్ని మాటలు? మన ఊరి ఆచారం ప్రకారం యముడి దగ్గరికి వెళితే తల నరకడమా, నాలుక కొయ్యడమా అనేది ఆయనే మనకు చెప్తాడు. ఆపు, నీ ఏడుపు చూడలేకపోతున్నావు. బతికే ఉన్నావుగా, చావలేదుగా. ఆ తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత ఊరు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని యముడిని ప్రార్థించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. యముడు నాకు 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఆప్షన్ ఏ, రాజేంద్ర తల నరికి యముడికి నైవేద్యం పెట్టడం. ఆప్షన్ బి, రాజేంద్ర కూతురిని నా కొడుకుకిచ్చి పెళ్లి చేసి అతన్ని బియ్యంకుడిని చేసుకుని అతన్ని కూడా ఈ ఊరి వాడిని చేయడం. ఇప్పుడు చెప్పు, ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? అయ్యమా, బియ్యమా? చాయిస్ ఇస్ యోర్స్.